ఐసీసీ టోర్నీలో నాకౌట్ దశలో సౌత్ ఆఫ్రికా మరోసారి బోల్తా పడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బిలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా గ్రూప్ బిలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్స్కు అర్హత సాధించగా ఈరోజు న్యూజిలాండ్తో జరిగినటువంటి సెమీఫైనల్స్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతోటి ఓడిపోయినటువంటి సౌత్ ఆఫ్రికా ఇంటి ముఖం పట్టింది. ఈ రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 50 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు ఫైనల్స్కు చేరింది. సో మార్చి 9వ తారీఖు ఆదివారం నాడు జరగబోయేటటువంటి ఫైనల్స్ మ్యాచ్లో భారత జట్టుతో న్యూజిలాండ్ ఢీకొట్టబోతుంది. సో మొత్తానికి కీలకమైనటువంటి ఈ సెమీఫైనల్స్ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోరు సాధించింది న్యూజిలాండ్ జట్టు. సో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసేసరికే దాదాపుగా న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరినట్లేనని మరి అందరూ కూడా భావించడం జరిగింది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ సాధించింది న్యూజిలాండ్. సో అంతకుముందు ఇదే టోర్నీలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మీద 351 పరుగులు సాధిస్తే అదే మ్యాచ్లో ఆ 351 పరుగులను అధిగమించి ఆస్ట్రేలియా 356 పరుగులు సాధించి విజయం సాధించినటువంటి సంగతి తెలిసిందే. సో ఆ విధంగా ఆస్ట్రేలియా సాధించినటువంటి 356 పరుగుల అత్యధిక స్కోర్ను తిరగరాస్తూ ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి న్యూజిలాండ్ జట్టు 362 పరుగుల భారీ స్కోరు సాధించింది. సో ఆ స్కోరు సాధించగానే దాదాపు అందరూ భావించారు న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరినట్లే, ఇక ఇండియా న్యూజిలాండ్ తోటి ఫైనల్స్ మ్యాచ్కు సిద్ధం కావాల్సిందని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. సో న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఒక సీనియర్ ఒక జూనియర్ ఇద్దరు కూడా సెంచరీలతోటి విజృంభించారు. సో సీనియర్ బ్యాటర్ స్టార్ బ్యాటర్ అయినటువంటి కేన్ విలియమ్సన్ 94 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతోటి 102 పరుగులు చేస్తే రచిన్ రవీంద్ర 101 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్సర్ తోటి 108 పరుగులు సాధించారు. సో కేన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర వీరిద్దరు కలిసి రెండవ వికెట్కు 154 బంతుల్లోనే 164 పరుగులు జోడించి న్యూజిలాండ్ భారీ స్కోర్కు బలమైన పునాది వేశారు. సో వీరు వేసినటువంటి పునాదిపైన చివరిలో డారెల్ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ వీరిద్దరు విజృంభించి మరి స్కోర్ను 350 పరుగులు దాటించారు. డారెల్ మిచెల్ 37 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 49 పరుగులు చేసి అవుట్ అయితే చివరిలో చెలరేగినటువంటి గ్లెన్ ఫిలిప్స్ 27 బంతుల్లోనే 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 49 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో రచిన్ రవీంద్ర కేన్ విలియమ్సన్ వీరిద్దరి సెంచరీలు, డారెల్ మిచెల్ గ్లెన్ ఫిలిప్స్ వీరిద్దరూ చెరువు 49 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీస్తే రబాడా 2 వికెట్లు, ముల్డర్ 1 వికెట్ తీయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లందరూ కూడా దాదాపుగా విఫలమయ్యారు. దాంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. సో మొత్తానికి రచిన్ రవీంద్ర కేన్ విలియమ్సన్ వీరిద్దరూ సెంచరీలు, డారెల్ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ చివరిలో సమయోచితంగా విజృంభించడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఇక 363 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా ఏ దశలో కూడా లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లుగా కనిపించలేదు. సో 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి డేవిడ్ ముల్లర్ చివర్లో విజృంభించి టైలెండర్లను అడ్డం పెట్టుకొని ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు, ఫోర్లతోటి విజృంభించి మొత్తానికి చివరి బంతికి సెంచరీ సాధించాడు డేవిడ్ మిల్లర్. 67 బంతుల్లోనే 10 ఫోర్లు 4 సిక్సర్లతోటి డేవిడ్ మిల్లర్ కరెక్ట్గా సెంచరీ సాధించి నాట్అవుట్గా నిలిచినప్పటికీ సౌత్ ఆఫ్రికా మాత్రము 50 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. సో డేవిడ్ మిల్లర్కి తోడుగా మొదట్లో ఎవరైనా రాణించినట్లయితే బహుశా మరి సౌత్ ఆఫ్రికా లక్ష్యాన్ని ఛేదించేదేమో, కానీ మొదట్లో ఆడినటువంటి బ్యాటర్లు పెద్దగా ఎవరు రాణించలేదు. సో 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వాండర్ డెసన్ 66 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 69 పరుగులు చేస్తే కెప్టెన్ బౌమా ఓపెనర్గా వచ్చి 71 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 56 పరుగులు చేశారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ 71 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించేటటువంటి క్రమంలో అంత స్లోగా ఆడటం అనేది కూడా సౌత్ ఆఫ్రికా ఓటమికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక వాండర్ డెసన్ 66 బంతుల్లో 69 పరుగులు చేశారు. మొత్తంగా డేవిడ్ మిల్లర్ చివర్లో విజృంభించి అద్భుత సెంచరీ సాధించినప్పటికీ డేవిడ్ మిల్లర్ 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. అయితే అతడు బ్యాటింగ్ వచ్చే నాటికే దాదాపుగా సౌత్ ఆఫ్రికా పరాజయం ఖాయమైంది. సో చివర్లో డేవిడ్ మిల్లర్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఎడాపెడా విజృంభించి సిక్సర్లు, ఫోర్లతోటి పరుగుల హోరు సృష్టించి మొత్తానికి సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం ఓడిపోయింది. సో డెసన్ బౌమా వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 105 బంతుల్లో 105 పరుగులు జోడించినప్పుడు సౌత్ ఆఫ్రికా కాస్త పోరాడుతుందేమో అని అనిపించింది. కానీ ఇక వాళ్ళు అవుట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా కనీస పోరాట పడ్డం కూడా చూపలేకపోయారు, చివరిలో ఒక మిల్లర్ తప్ప. సో చివరి వికెట్కి 10వ వికెట్కి డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి వీరిద్దరు కలిసి 56 పరుగులు జోడించారు. సో డెసన్ బౌమా వీరిద్దరూ రెండో వికెట్కి 105 పరుగులు జోడించిన తర్వాత సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ వచ్చేసి 10వ వికెట్కు మిల్లర్ ఎంగిడి కలిసి 56 పరుగులు. అందులో
ఎంగిడి కేవలం ఒకే ఒక పరుగు జత చేస్తే మిల్లర్ 54 పరుగులు జోడించడం జరిగింది. ఒక దశలో సౌత్ ఆఫ్రికా 218 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినటువంటి దశలో కనీసం 250 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. అయితే డేవిడ్ మిల్లర్ చివర్లో టైలెండర్లను అడ్డం పెట్టుకొని విజృంభించడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల నష్టానికి 312 పరుగుల స్కోరు సాధించగలిగింది. మొత్తానికి ఓటమి అంతరాన్ని అయితే భారీగానే తగ్గించాడు డేవిడ్ మిల్లర్, కానీ సౌత్ ఆఫ్రికాను గెలిపించలేకపోయాడు. అప్పటికే సమయం చేజారిపోయింది. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ వచ్చే నాటికే సౌత్ ఆఫ్రికా పరాజయము దాదాపుగా ఖాయమైంది. వాస్తవానికి న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసిన తర్వాతనే 50% సౌత్ ఆఫ్రికా పరాజయం ఖాయమైంది. అయితే ఎప్పుడైతే టపటపా వికెట్లను కోల్పోయి మరి 39 ఓవర్లకి 218 పరుగులకి 8 వికెట్లు కోల్పోయినటువంటి దశలో 95% సౌత్ ఆఫ్రికా పరాజయం ఖాయమైనప్పటికీ డేవిడ్ మిల్లర్ చివర్లో మాత్రము అద్భుతమైనటువంటి పోరాట పటిమ చూపించాడు. సౌత్ ఆఫ్రికాని గెలిపించలేకపోయాడు, కానీ 67 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకుని నాట్అవుట్గా నిలిచాడు డేవిడ్ మిల్లర్. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా ఇండియా న్యూజిలాండ్ జట్లే తలపడ్డాయి. అప్పుడు మరి ఇండియాను ఓడించి న్యూజిలాండ్ ఛాంపియన్గా నిలిచింది 2000 సంవత్సరంలో. అప్పుడు క్రిస్ కెయిన్స్ అని చెప్పేసి ఆల్రౌండర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ ఉండే. అతను కీలక సమయంలో బ్యాటింగ్కు దిగి చివరి వరకు నాట్అవుట్గా నిలిచి సెంచరీ చేసి న్యూజిలాండ్ను గెలిపించడం జరిగింది. మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఇండియా న్యూజిలాండ్ జట్లు అదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడబోతున్నాయి మార్చి 9 ఆదివారం నాడు. ఈ టోర్నీలో లీగ్ దశలో న్యూజిలాండ్ను ఓడించినటువంటి ఇండియా గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. మరోసారి ఈ టోర్నీలో ఇండియా న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్లో తలపడబోతున్నాయి. ఆ ఫైనల్స్ మ్యాచ్లో ఇండియా విజేతగా నిలవాలి, మరోసారి న్యూజిలాండ్ను ఓడించి ఇండియా ఛాంపియన్గా నిలవాలని చెప్పేసి మనందరం కోరుకుందాం.